హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే మా చెట్టు పనస పండు అండి. మా చెట్టుకు ఒక్కటే పనస పండు వచ్చింది. ఇంకో మంచిగా మస్తు తొక్కలు వచ్చినాయి అన్నట్టు. ఇవన్నీ లోపల ఉన్నాయని పనస తొనలండి, ఇవి తినాలన్నట్టు. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ కూడా మస్తు ఉన్నాయి, స్వీట్గా బాగున్నాయి అన్నట్టు. ఇదైతే మా చెట్టుకు న్యాచురల్గా వచ్చిందండి, మేము ఎటువంటి కెమికల్స్ ఎటువంటి మందులు వేయలేదు. ఇదిగో మంచిగా వచ్చింది. ఇంకా ఎరువులు అట్లా మందులు మంచిగా వేస్తే చాలా కాయలు వచ్చాయి. మేము సరిగా పట్టించుకోక ఒక్కటే కాయ వచ్చింది అన్నట్టు. అంటే ఎరువేయలేదు, ఈసారి ఎరువేయలేదు, పాదులు చేయలేదు. మంచిగా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఈసారి అయితే చేస్తామండి. చేసి ఇదిగో చూడండి, ఇవి హెల్త్కి కూడా చాలా మంచి, విష జ్వరాలు రాకుండా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇట్లాంటి విష జ్వరాలు రాకుండా ఉంటుంది అన్నట్టు. మంచి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుద్ది. ఈ విధంగా ఫస్ట్ అయితే పనస కాయని కోసేటప్పుడు చేతులకి బాగా నూనె పెట్టుకోవాలండి. నూనె మాత్రం చాలా ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు. ఇగో చూడండి, మా సార్ అయితే ఇట్లా కట్ చేస్తుండు. కట్ చేసి లాస్ట్కి అయితే చెయ్యి కట్ చేసుకుండు. ఖచ్చితంగా నూనె పెట్టుకోవాలన్నట్టు. నూనె పెట్టుకొని చేసుకోవాలి. నూనె పెట్టి చేస్తే దాంట్లో ఉన్న జిగురు అంతా చెయ్యికి అంటుద్ది అన్నట్టు. అది ఏది అంటకుండా ఉండాలంటే ఖచ్చితంగా నూనె పెట్టుకొని పనసకాయని కొయ్యాలన్నట్టు. ఇదైతే చాలామందికి మరి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదండి. నిజంగా పనసకాయని కోసేటప్పుడు అట్లనే కోసిరు అనుకోండి, అస్సలు కొయ్యలేకపోతాం అన్నట్టు. అదంతా చేతులకు అంటుద్ది అస్సలు. ఇంకొక విషయం తెలుసా, ఈ ఇప్పుడు ఈ తొనలు తీస్తున్నాం కదా, తొనలు తీసినాక లోపల వైట్ అవన్నీ ఉన్నాయి కదా, అదైతే కూర వండుకోవచ్చండి, బాగుంటుంది. కొంచెం లేతగా ఉన్నది అదంతా వైట్ కనిపిస్తుంది చూసిరా, తెల్లగా అదంతా దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, కానీ అదైతే కూర వండుకుంటారండి. లోపల గింజలు ఉంటాయి కదా, ఇక చూడండి ఇట్లా తీస్తుంటే పండు బాగా వండింది అన్నట్టు. పండు వండి లోపల గింజ కూడా బయటకు వస్తుంది అన్నట్టు. స్వీట్ ఎక్కువనే ఉంటుంది పండు వండిన కాయ. ఈ లోపల గింజలు కూడా